గ్లోబ్ టోటర్ మూవీ నుండి మేకర్స్ ఇప్పుడే ప్రియాంక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ ప్రియాంక క్యారెక్టర్ నేమ్ మందాకిని. మందాకిని అంటే గంగకి మరో పేరు. అసలు ఈ గంగాదేవి ఎలా పుట్టిందో చెప్తా వినండి. భాగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో 2వ అడుగు స్వర్గలోకంలో ఉంచినప్పుడు ఆ పాదం బ్రహ్మలోకం అంటే సత్యలోకం వరకు వ్యాపించింది. బ్రహ్మదేవుడు అప్పుడు అది సాక్షాత్తు విష్ణువు యొక్క పాదమే అని గమనించి తన కమండలంలోని పవిత్ర జలంతో ఆ పాదాన్ని కడిగాడు. అలా కడిగిన నీరు ప్రవహితమైన గంగా నదిగా ఆకాశం నుండి ప్రారంభమైంది. అందుకే గంగను విష్ణుపాద గంగా అని కూడా పిలుస్తాం. గంగా నది ఒకప్పుడు దేవత లోకంలోనే ప్రవహించేది, కానీ అది భూమి మీదికి రావడానికి కారణం భగీరథుడు. మూవీలోని క్యారెక్టర్స్ కి చాలా ఇంటర్లింక్ ఉంది. కుంభాకి మందాకిని కనెక్షన్ ఏంటంటే కుంభ అమృతపు కుండలో నుండి ఒక చుక్క మందాకిని అంటే గంగలో పడింది. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన మెడలో ఉన్న లాకెట్ చూసారా, ఇట్స్ రిప్రజెంటింగ్ లార్డ్ శివాస్ క్యారెక్టర్. కుంభ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఇమ్మోర్టాలిటీని రిప్రజెంట్ చేస్తుండు. మహేష్ బాబు క్యారెక్టర్ మహాశివుని రూపం అంటే డిస్ట్రక్షన్ చేసేవాడు, పాపులని హరించేవాడు. ఇమ్మోర్టల్ గా ఎవరు ఉండకూడదు అనేది శివుడి ఆలోచన. మరి మన గంగా ఎవరి సైడ్ ఉంటది, శివుడి సైడా లేదా కుంభా సైడా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియోని లైక్ చేసి మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి.